అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. రెగ్యులర్ బెయిల్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. ఆయన రిమాండ్ను 14 రోజులు పొడిగించింది కోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 10కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొద్దిసేపటి క్రితమే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ వర్చువల్ గా నాంపల్లి కోర్టు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఈ కేసులో అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఈ రోజుతో రిమాండ్ పూర్తవుతున్న నేపథ్యంలో ఈ రోజు మరొకసారి నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అయితే డైరెక్ట్ గా వస్తే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే అభిప్రాయంతో అటు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. వర్చువల్ లో హాజరు కావాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటిమే అల్లు అర్జున్ వర్చువల్ గా ఆన్లైన్ లో కోర్టు ముందు హాజరు కావడం జరిగింది. దీంతో ఆ కేసుని అంటే అల్లు అర్జున్ రిమాండ్ కేసులో అపీరియన్స్ సంబంధించిన విషయంలో ఆ కేసుని మళ్లీ వచ్చే నెల 10కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు నాంపల్లి సెషన్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ సెషన్ కోర్టు పిటిషన్ ని వచ్చే సోమవారానికి వాయిదా వేయింది. అయితే రెగ్యులర్ బెయిల్ సంబంధించిన దాంట్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఆదేశాలు జారీ నేపథ్యంలో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకు కొంత సమయం కావాలి, తను కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత గడువు కావాలని కోరిన నేపథ్యంలో దాన్ని వచ్చే సోమవారానికి కౌంటర్ దాఖలు చేసేందుకు అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటు నాంపల్లి కోర్టు సమయం ఇచ్చింది. దీంతో ఆ కేసు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మాత్రం వచ్చే సోమవారానికి వాయిదా వేయింది. కానీ రిమాండ్ కేసులో గతంలో రిమాండ్ అయినటువంటి కేసుకు సంబంధించిన అపీరియన్స్ కేసులో అల్లు అర్జున్ అపీర్ అయిన కేసులో సంబంధించిన దాంట్లో కేసు మాత్రం వచ్చే నెల 10కి వాయిదా వేయింది. 10వ తారీఖు మరొకసారి అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈలోపు కౌంటర్ అంటే అతనికి రెగ్యులర్ బెయిల్ వస్తే రెగ్యులర్ బెయిల్ ని కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ లో మరి బెయిల్ సోమవారం రోజు విచారణ జరిగిన తర్వాత పోలీసులు మరి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు దీనికి సంబంధించిన దాంట్లో కన్సిడర్ చేస్తా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే ఇతనికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అది కూడా జనవరి 10వ తేదీ వరకు రెగ్యులర్ మధ్యంతర బెయిల్ ఉంది. కాబట్టి ఆ జనవరి 10 లోపే ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ మొత్తం విచారణ కంప్లీట్ అయ్యేందుకు అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కావడం. నిరంజన్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి వారిద్దరు కూడా నేరుగా కోర్టుకు అపీర్ అయిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. ఆ సమయం కోరిన నేపథ్యంలోనే కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ సునీల్.